వస్తాయని తెలుసు కానీ పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయికి కూడా నో చెప్తే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా అని ఈ స్కిట్ చూసిన తర్వాత మీరు అనుకుంటారు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నయ్యేడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ. మీరెప్పుడు కాశ్మీరు లోయలో అనే పాటే పాడతారు, నేను కాశ్మీరు లోయలో చందమామలాగా ఉంటానా? చంబలోయలో చుంచి ఎలగలాగా ఉంటావే. రాసేవాడు అంత రాస్తాడు, ప్రతిదానికి పిల్లలు కనెక్ట్ అయిపోతే ఎలాగా? బయట బాగా వాన పడుతుంది, చాలా చల్లగా ఉంది, చలేస్తుంది, నాకేమన్నా వేడిగా కావాలి. ముద్దైతే అరగంట, ముద్దైతే అర నిమిషం, ఏం కావాలి? అరగంట వెయిట్ చేస్తాను. చిచ్చి, మీకు అసలు రొమాంటిక్ మూడే లేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా మీరు ఎప్పుడు చూడలేదు ఈ ఏరియాలో? అదే ఇంట్లో కొత్తగా వచ్చామండి, ఇవాళ దిగుతున్నాం. ఓ ఏరి, మీ వైఫ్ పిల్లలు ఏరి? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్, మమ్మీ డాడీ సంబంధాలు వెతుకుతున్నారు. అయ్యో పాపం, ఈ వయసులో వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందండి. అదేంటండి? అంటే ఈ వయసులో మీకు సంబంధాలు చూడాలంటే కష్టం కదా, అందుకే. ఎనీవే, మీకు త్వరలో పెళ్ళి వాళ్ళని కోరుకుంటున్నాను. నీ పేరేంటో చెప్పలేదు. నా పేరు సుందర్. అస్సలు సంబంధం లేదు తెలుసా? ఏమే ఇలా రా, కొత్త ఇంట్లోకి ఒకళ్ళు వచ్చారు. నువ్వు ఫ్లాష్ బ్యాక్. సుందర్ కదూ? నువ్వు గుణవతివి కదూ? ఆగు, ఆగు, ఆగు. నీకు ఆయన తెలుసా ఇంతకు ముందు సుందరు? నా పెళ్లి చూపుల్లో నన్ను రిజెక్ట్ చేశాడు ఒకడని చెప్పానే, వాడు వీడే. వాడు అప్పుడు రిజెక్ట్ చేసాడు అనుకో, దాని పెద్ద గుండెల్లో పెట్టుకుని పగా ప్రతీకారాలు పెంచేసుకోవాలా నువ్వు? వాడికంటే అంతగాని ఎర్రగా బుర్రగానే ఉన్నానుగా ఇప్పుడు. నువ్వు ఎర్రగా ఉంటే ఎవరికి కావాలి, బుర్రగా ఉంటే ఎవరికి కావాలి? అదేంటే? వాడు నన్ను రిజెక్ట్ చేశాడు. మా ఆయనకి కాఫీ ఇచ్చినప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు, టిఫిన్ పెట్టినప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నావు, భోజనం పెట్టినప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నావు, ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు. గుణవతి, ఇలా చెప్పకే బాగుండదు, ఎవరైనా వింటే చండాలంగా ఉంటుంది. నేను అంత అందంగా ఉంటానా? అంత డిస్టర్బ్ చేస్తున్నానా? ఒరే, నువ్వేమైనా పెద్ద అమెరికాని అనుకున్నా యాప్రాసిమోహ, నువ్వు అందంగా ఉంటానా? అన్నయ్య, నా ముక్కు బాలేదా, నా కళ్ళు బాలేదా, నా అందం బాలేదా, నా నడుం బాలేదా, బాలేదా? ఇలా మొగుడిని పక్కన పెట్టుకుని అందరి దగ్గర అలాగే ఇలా చూపిస్తావా? అన్ని అసహ్యంగా ఉంటాయి. ఎన్నాటికి నా పక్కనకి వచ్చావు? చచ్చావు నువ్వు. నువ్వు ఎలా బతుకుతావో నేను పద చూస్తా. లోపలికి పద, చంపేస్తాను. పగ మరి ఇలా పతాక స్థాయికి చేరుకుందని దాంట్లోని. బాబు గారు, అబ్బాయిలు అలాగే పెళ్లి చూపులో రిజెక్ట్ చేస్తే పగ పెంచేసుకుంటారండి. ఏమో, జాగ్రత్త, తేడా జరగచ్చు. రాఘవ్ గారు, ఓయ్ రాఘవ్ గారు, పని సార్ నాకు పెళ్లి కుదిరింది సార్. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోయాయి సార్. అంటే కర్మ స్టార్ట్ అయిపోయింది అనమాట. మీరు పెళ్లిలో నాకన్నా చాలా సీనియర్, నాకేమో మంచి సజెషన్స్ ఉంటే చెప్పండి సార్. అంటే ఎప్పుడు పెళ్లి చూపుల్లో అమ్మాయిని రిజెక్ట్ చేసావా? అబ్బే లేదు సార్. బ్రిలియంట్, బతికిపోయావు. ఇప్పుడు నీకు చెప్తాను, పెళ్లి అనేది ఎలా అంటే మొదట నోట్లో వేసుకున్న బబుల్ గమ్ లా బాగానే ఉంటది తీగ, ఆ తర్వాత కాపురం అనేది ప్యాంట్ కన్నా బబుల్ గమ్ లా ఉంటది, పీకితే రాదు, ఉతుక్కున్నా పోదు, భరించాల్సింది. సార్ దీని నుంచి బయటపడ్డానికి నాకేమో మంచి సలహా చెప్పండి. ఉంది, ఎక్కడెక్కడో పోలికలు. సతీ విమోచన వ్రతం అని ఒకటి ఉంది, చాలా బాగుంటది. నీకు పెళ్లి అయ్యాక ఆదివారం మీ ఆవిని సినిమాకి తీసుకెళ్ళాలి, సోమవారం గుడికి తీసుకెళ్ళాలి, మంగళవారం పార్కుకి తీసుకెళ్ళాలి, బుధవారం బీచ్ కి తీసుకెళ్ళాలి, గురువారం రెస్టారెంట్ కి తీసుకెళ్ళాలి, శుక్రవారం శనివారం షాపింగ్ లకు తీసుకెళ్తూ ఉండాలి. అంతేనా? ఇలా వారం చేస్తే సరిపోద్దా? లేదమ్మా, ప్రతి వారం తీసుకెళ్తూ ఉండాలి, అప్పుడే పిల్లలు ప్రతీకారాలు తీర్చుకోకుండా ఉంటారు. నిజంగా పిల్లలు అంత దారుణంగా ఉంటారా? చూస్తావా? ఏమే ఒకసారి లారా. వస్తున్నానండి. పని అని మా ఫ్రెండ్ పెళ్లి కుదిరిన ఇంటికి వచ్చాడు. నమస్కారం అండి. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? టీ తాగుతానండి. అయ్యో, టీ పొడి ఇప్పుడే అయిపోయిందండి. కొన్ని కాఫీ తాగుతానండి. అయ్యో, కాఫీ పొడి లేదుగా ఇంట్లో. ఏం వద్దులేండి. అయ్యో, మీ ఫ్రెండ్ మరీ మొహమాట వస్తుంది అనుకుంటా. చూసావు కదా, పిల్లలు నవ్వుతూనే నరాలు తెంచేస్తారమ్మా. సార్ సార్ అని భయం మొత్తం ఇప్పుడే చూపెట్టుకో, పెళ్లి అయ్యా కూడా చూపెట్టుకోవాలి. ఒరే రాఘవ, నాన్నగారు, ఏంటి నాన్నగారు ఇలాగ వచ్చారు? చాలా ఆనందంగా ఉంది. ఏం లేదురా, నీ మేనగోళ్ళు ఉంది కదా, అమ్మాయి సంబంధం కుదిరింది. వావ్. తీరా ఆరాధిస్తే అబ్బాయి మీ పక్కింట్లోనే ఉంటాడు, అందుకే సంబంధం మాట్లాడాలి. ఎవరు? సుందరా? సుందర్ మీకు తెలుసా? నాన్న, సంబంధం తెస్తే తెచ్చావు కానీ నీ కోళ్ళకు మాత్రం చెప్పక నాన్న. ఉరుకోవా, కొడల పిల్లకి చెప్పకుండా ఎట్టాగా. అమ్మాయి అప్పా
మామయ్య ఆ. బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా. అదేంటి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, ఇప్పుడు మా చెల్లెలు కుదిరింది కదా, ఆ. అమ్మాయికి సంబంధం కుదిరింది. తీరా ఆరాధిస్తే అబ్బాయి మీ ఇంటి పక్కనే ఉంటాడంట. ఫోటో చూపించేద్దామని వచ్చా. సుందర్గాడేనా? సుందర్ నీకు కూడా తెలుసా? తెలుసా అంటారేంటి? ఆ. బాగా తెలుసు. ఆ, ఆ. చేసుకుంటాడా? కుదిరితే చేసుకోకుండా ఎట్ట ఉంటారు చెప్పు. అడగండి. సుందరం, ఎవరు కావాలి అంకుల్? మీ అబ్బాయి సుందరం ఉన్నాడా? మా అబ్బాయి సుందరం ఏంటి? నేనే సుందరు. అదే నీకు సంబంధం అని ఫోన్ చేశాం కదా, అమ్మాయి చూడు నచ్చిందా? మా అమ్మాయి చాలా బాగుందండి, నేను చేసుకుంటాను. నాకు నచ్చలేదురా, నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. ఇదేంట్రా? దాన్ని చేసుకుంటావా? ఎప్పుడో పెళ్లి చూపులో వాడు రిజెక్ట్ చేశాడంట. అప్పటి నుంచి ఆ పగని ఇలా గుండెలో పెట్టుకుని రగిలిపోతుందిరా అన్న. దాన్ని చేసుకుంటావా? ఏ? నా నడక బాలేదా? నా నడక బాలేదా? నా గ్లామర్ బాలేదా? నా నడుము బాలేదా? ఇదిగో, ఇందాక నా ముందంటే వాడి ముందు అయితే అక్కడ ఆడావు. మా నాన్న ముందు కూడా అలా డాన్స్ లేక బాగుండదు, నా పరుగు పోతుంది. మీరు తప్పుకోండి. ఇలా ఎవడు పడితే వాడిని కొడతావా? మీరు నోరు మూసుకోండి మామయ్య. కోడలు పగని పంచుకోలేరు మీరేం మామయ్య? ఏంట్రా రాఘవ, సునామీని దగ్గర నుంచి చూసినట్టుందిరా. ఇంకెప్పుడు కూడా వాడికి పెళ్లి సంబంధాలు చూడకు. చూసామంటే నీ పని కూడా ఇలాగే అయిపోద్ది నాన్న. సరేరా, ఉంటాను. రే బతికే ఉన్నావా పోయావా? వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయింది. ఎలాగోలా మీరే కాపాడండి సార్. మీ ఆవిడ కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోండి సార్. ఆటోలో పెడతా. పెద్ద అంతగాళ్ళ రిజెక్ట్ చేశాడంట, రిజెక్ట్ చేశాడు. చెప్పండి. ఏంటి పెళ్లి సంబంధాలా? ఇప్పుడే ఒక సంబంధం చెడిపోయింది సార్. నేనే అక్కడికి వస్తాను. 1,00,000 ఎక్కువైనా పర్లేదు, మనం ఎదిరించి చేసుకుందాం. సరేనా? వస్తాను. ఎక్కడికరా నువ్వు వెళ్ళేది? అక్కడ జరిగేది పెళ్లి చూపులు కాదు, లొల్లి చూపులే. ఏంటి పార్వతి? బుద్ధుందా మీకు? మీ పెళ్ళాన్ని వాడు రిజెక్ట్ చేశాడు. నా పిల్లని కాదు, వాడు రిజెక్ట్ చేశాను. నాకు పిల్లని అయ్యావు. నోరు మూసుకొని రండి, నోరు మూసుకొని రండి. ఏమండి శివారెడ్డి గారు? రామా, ఇదే నా కూతురు, పేరు మల్లిక. చాలిక. అమ్మాయి చాలా బాగుంది. వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి. శుభం. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. నిజంగా చేసుకుంటావా? నిజంగా చేసుకుంటాను. ఇటు తిరిగి చెప్పు. నిజంగా చేసుకుంటావా? ఎలా చేసుకుంటాను? ఏ? నా స్కిన్ టోన్ బాలేదా? నా టోన్ బాలేదా? అసలు నేను బాలేదా? నా నడుం బాలేదా? వద్దే తల్లి. నీ మొహానికి సాబున్ బాబు. ఇదేదో తేడాలా ఉంది, మనం వెళ్ళిపోదాం పదా. రిజెక్ట్ చేసి ఇప్పుడు అడుగుతావేంటయ్యా? అప్పుడు ఎస్ అని ఉంటే నీకు ఈ దరిద్రం ఉండేది కదా, నాకు ఈ దరిద్రం ఉండేది కదా. ఎలా అంటావు సార్? మీకంటే టేస్ట్ లేదు, నాకు టేస్ట్ ఉండద్దా? చంపేస్తాను. నాకు ఒక విషయం అర్థమైంది సార్. ఏంటి? మీ పక్క ఇంట్లో ఉంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదు, రేపే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను నేను. ఎక్కడికి రా వెళ్తావు? ఎక్కడికి వెళ్తాడో నేను చూస్తా. రేయ్, అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? నా ఊరు వెళ్ళిపోతా. ఏ? నేను బాలేదా? నా స్కిన్ టోన్ బాలేదా? బాగుంది. నా ముక్కు బాలేదా? బాగుంది. నా నడుము కూడా బాగుంది. నా నడుము బాలేదా? నా టైమే బాలేదు. అయ్యో బాబు, పోలీస్ స్టేషన్. ఇక్కడ రోడ్డు మీద మర్డర్ జరుగుతుంది, అర్జెంట్ గా వచ్చేసేయండి. రోజా గారు, వైఫ్ అలా అంటుంటే హస్బెండ్ కి ఎంత కష్టంగా ఉంటుంది కదా. నేను ఇంత అందగానే దొరికాను కానీ నన్ను తీసి వాడేవాడు రిజెక్ట్ చేశాడు. బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. బాబు గారు, బాగుంది రావా, మంచి కాన్సెప్ట్ తో వెళ్ళావు. గుడ్, నైస్.